శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ రామ్మెట్ గారు ఉన్నారు. సో 3 వారాలు అవుతున్నా ఈ యుద్ధం మాత్రం ఆగటం లేదు, ఎవరూ కాంప్రమైజ్ అవ్వటం లేదు. అసలు ఇప్పుడైతే ఈరోజు దుబాయ్లో ఎయిర్పోర్ట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడున్న ప్రయాణికుల ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా భయపడుతున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. సో 3 వారాలు అవుతున్నాయి, ఎంతటికి తగ్గక రోజు రోజుకి పెరుగుతూ ఉంది యుద్ధం. అవన్నీ చూస్తూ ఉంటే రామ్ గారు భయం వేస్తుంది, రేపు మన పరిస్థితి ఏంటి అని. ఆ యుద్ధం వల్లే గ్యాస్ సమస్య కానీ, పెట్రోల్ సమస్య కానీ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు దుబాయ్లో ఎయిర్పోర్ట్ చూస్తే చాలా భయానకరంగా ఆ శబ్దాలతో జనాలందరూ పాపం ఏం చేయని దిక్కుతో వచ్చే స్థితిలో ఉన్నారు. ఆల్రెడీ ప్రయాణం చేస్తూ ఉన్న వాళ్ళు, గాలిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మొత్తానికి ఎయిర్పోర్ట్ లో ఎలా ఉంది? రీసెంట్ గా జరిగిన ఈ పేలుళ్ళు ఏవైతే ఉన్నాయో లైక్ దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అది చాలా మందిని భయపెట్టేసిందని చెప్పాలంటే. ఎందుకంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ ఎయిర్పోర్ట్ అండి. మనము దుబాయ్కే కాదు, ఇప్పుడు యుఎస్కి వెళ్ళాల్సిన చాలా డెస్టినేషన్స్ ఉన్నాయండి. డెస్టినేషన్స్ కి వెళ్ళాలి అని అంటే అదొక కనెక్టింగ్ పాయింట్, రైట్? సో అది కనెక్టింగ్ పాయింట్ అయినప్పుడు ఆబ్వియస్లీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసే ఒక ఎయిర్పోర్ట్ మూతపడింది అన్నప్పుడు అసలు ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిందంటే ఎయిర్లైన్స్లలో వందల ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి, వేల ఫ్లైట్స్ క్యాన్సిల్, రైట్? కొన్ని ఫ్లైట్స్ అయితే లైక్ డెస్టినేషన్కి వెళ్ళాలి కానీ ఈ పేలుల వల్ల ఏంటంటే ఇప్పుడు క్లోజ్ అయిపోయేసరికి వేరే ఆల్టర్నేట్ కంట్రీస్కి తీసుకెళ్ళాలి. ఫ్యూయల్ సరిపోతే లేదో చూసుకోవాలి కొన్ని ఏరోప్లేన్స్ లో, రైట్? సో ఆ ఫ్యూయల్ సరిపోక దానికి తగ్గట్టు ఎంతైతే ఫ్యూయల్ ఉందో దానికి తగ్గట్టు నియరెస్ట్ డెస్టినేషన్ ఎక్కడుందో చూసుకుని దానికి తగ్గట్టు రీరూటింగ్ అవుతుంది అనమాట. ఇవన్నీ అవుతున్నాయి. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో ఎంతో మంది చిక్కుకొని ఉన్నారు. సో అసలు కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే లైక్ వాళ్ళు ఏంటి ప్రశాంతంగా ఒక ఫ్లైట్ బోర్డ్ చేద్దాం అనుకునే టైంలో ఈ పేలుళ్ళు, మంటలు, సైరన్లు, లైక్ కిలోమీటర్లు దూరం వరకు కనిపించే మంటలు, అంతగా మంటలు. సో బేసిక్ గా యునో ఇట్స్ ఆల్ ఇంప్లికేషన్ ఆఫ్ వార్. ఇది జరిగేది దుబాయ్ లో జరుగుతుంది కానీ దీని ఇంపాక్ట్ అక్రాస్ ది వరల్డ్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఇప్పుడు మనదే చూసుకుంటే, ఇప్పుడు మన ఇవే చూసుకుంటే కనుక ఎల్పిజి షార్టేజ్ కానివ్వనండి, ఇప్పుడు యూనో మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఫ్యూయల్ షార్టేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, రైట్? సో ఈ ఎల్పిజి షార్టేజ్ వల్ల ఎంత నష్టం అంటే ఇప్పుడు డొమెస్టిక్ ఇంకా కమర్షియల్ వైజ్ చూస్తే కూడా కమర్షియల్ సిలిండర్స్ అన్నిటికీ ఫస్ట్లీ వేటు పడిపోయింది. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డొమెస్టిక్ హౌస్ హోల్డ్ లో ఉండాలి అనేసి. సో హౌస్ హోల్డ్ సిలిండర్స్ ఇస్తున్నారు, అది కూడా లిమిటెడ్ బేసిస్ లో. ఈ సినారియోని ఎన్కాష్ చేసుకొని బ్లాక్ లో అమ్ముతున్నారండి సిలిండర్స్. ఈ సినారియోని ఎన్కాష్ చేసుకొని ఒక్కొక్క సిలిండర్ 5,000, 5,500, 6,000, సో 6,000 పెట్టి ఒక డొమెస్టిక్ సిలిండర్ కొనుక్కొని ఇంకా తప్పదు కదా. యా, సో అలా ఒకటి. ఈ పాపం వీళ్ళు రెస్టారెంట్స్ కూడా చూడండి, వాళ్ళ రెంట్లు ఏమైనా తగ్గుతాయంటే తగ్గవు. కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇప్పుడు సిలిండర్ లేదనంటే దే కాంట్ రన్ ది షో. సో వాళ్ళు ఖచ్చితంగా సిలిండర్స్ కావాలి. సో దాంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, సిలిండర్స్ షార్టేజ్ ఉన్నాయి అనేసి కొన్ని మెన్యూలో కొన్ని ఐటమ్స్ మాత్రమే పెడుతున్నారు, అన్ని ఐటమ్స్ పెట్టట్లేదు వాళ్ళు. సో దేనికైతే గ్యాస్ తక్కువ వాడతారో ఒకసారి వండేస్తే సరిపోతుంది, పద్దాక ఫ్లేమ్ అవసరం లేదు, అలాంటి ఇవన్నీ కాంబినేషన్స్ ట్రై చేసుకుంటూ సో బిజినెసెస్ ఇంపాక్ట్ అవుతున్నాయి, హౌస్ హోల్డ్ ఇంపాక్ట్ అవుతుంది. ఈ వార్ కనుక ఇలాగే కంటిన్యూ అవుతే ఈ ఇంపాక్ట్ ఇంకా సివియర్గా ఉంటుంది. ఏ లెవెల్లో సివియర్గా ఉంటుంది అని అంటే మళ్ళీ మనం కట్టెల పొయ్యి మీద ఇంటి బయట కట్టెల పొయ్యి మీద మనము అన్నం వండుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. సో ఇది ఖచ్చితంగా ఆగాల్సిన విషయం. ఇది ఇలా కొనసాగింది అంటే కనుక అందరికీ ఇంపాక్ట్ పడుతుంది. 3 వారాలు అయిపోతున్నా ఎంతటికి ఒక కులికి రాకుండా ఉండడానికి ఎందుకు అంత పెద్ద రీజన్ ఏమై ఉంటుందంట? ఇక్కడ ఎవరు తగ్గట్లేదండి. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఆర్యాపార్లాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు బోత్ ది పార్టీస్ ఎలా ఉన్నారు అంటే మేము మొత్తం నాశనం అయిపోయినా పర్లేదు, బట్ టు ది లాస్ట్ బ్రెత్ మేము ఫైట్ చేస్తాము, మేము తగ్గము అనే మోడ్ లో ఉన్నారు. సో బేసిక్గా ఏంటంటే అండ్ స్ట్రాటజీస్ బోత్ సైడ్స్ నుంచి ప్లే చేస్తున్నారు. సో బోత్ సైడ్స్ నుంచి స్ట్రాటజీస్ ప్లే చేసుకుంటూ వాళ్ళు ఏంటంటే ఎవరు తగ్గకుండా సమావేశాలు జరుగుతున్నాయి, టాక్స్ జరుగుతున్నాయి, కానీ దానికి ఒక రిజల్ట్ అనేది రావట్లేదు. సో రిజల్ట్స్ రానప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంకా ఇలా కొనసాగుతూ ఉంది. అండ్ వీళ్ళకి ఏంటంటే సపోర్ట్ కూడా వస్తుంది ఫ్రమ్ వేరియస్ అదర్ కంట్రీస్, సపోర్ట్ కూడా వస్తుంది. సో సపోర్ట్ ఎక్స్టెండ్ అయ్యేసరికి ఏంటంటే
వార్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. వాళ్ళ రిసోర్సెస్ మాత్రమే కాకుండా కొందరు వాళ్ళ ఫ్రెండ్లీ నేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ త్రూ వాళ్ళకి వచ్చే సపోర్ట్ పరంగా కూడా వాళ్ళకి ఎంతో కొంత బలాన్ని చేరుస్తుంది. అండ్ దానివల్ల ఏంటంటే ఇది ఇంకా కొనసాగుతుంది ఈ వార్ అనేది. సో మీరు అన్నట్టు ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మన మీద ఇంపాక్ట్ పడ్డం నిజంగా రేపు ముందు ముందు అసలు ఎలా ఉంటామో అన్నది కూడా భయం వేస్తుంది రామ్ గారు. అదే చూడండి, ఇప్పుడు దుబాయ్ లో జరిగేది మన కిచెన్ లో ఇంపాక్ట్ పడుతుంది కరెక్ట్, అంటే దుబాయ్ లో జరిగేది మన కిచెన్ లోకి వచ్చింది దాని ఇంపాక్ట్. సో అండర్స్టాండ్ ది కనెక్టివిటీ. అదే ట్రేడ్ కానివ్వండి, బిజినెసెస్ జస్ట్ ఇప్పుడు మనం జస్ట్ ఒక రెస్టారెంటే కాదు, అదర్వైజ్ కూడా చూసుకుంటే అన్ని బిజినెసెస్ ఎంతో కొంత ఇంపాక్ట్ అవుతా ఉన్నాయి. ఎకనామిక్ గా చూసుకుంటే చాలా ఇంపాక్ట్ పడుతుంది మనకి. సో ఈ ఎకనామిక్ క్రైసిస్ నుంచి మళ్ళా పుంజుకొని బయటికి రావాలి అని అంటే అంతే ఈజీ కాదు. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. సో నిజంగా ఫస్ట్ అయితే పాపం బాధ ఏంటంటే అన్యం పుణ్యం ఎరగని అమాయక ప్రజలు. మనం ఫస్ట్ చూసినప్పుడైతే 160 మంది స్టూడెంట్స్ అండి, నిజంగా పసిబిడ్డలకి ఏమీ తెలీదు. ఈ రోజుటికి అది ఒక రోడ్డు మీద వాళ్ళవి పెడితే అటు వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇట్లా చెల్లించి ఏడవని వాళ్ళు ఉండటం లేదు. సో ఆబ్వియస్లీ ఇంకా వార్ అన్నప్పుడు మనకి సెంటిమెంట్స్ ఉంటాయేమో కానీ వాళ్ళకి దే ఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ఎవరి మీద పడుతుంది, ఎక్కడ చేస్తున్నాం మనం, ఇది బ్లాస్టింగ్ ఎక్కడ అవుతుంది, దాని ఇంపాక్ట్ ఎవరికి పడుతుంది, అదంతా వాళ్ళు పట్టించుకోరు. మొత్తానికి ఇది ఒక తొందరగా దీనికి ఒక ముగింపు వస్తే మేలేమో, ఇంకంత మంది ప్రజల్ని అమాయకుల్ని కాపాడుకోవచ్చు అనిపిస్తుంది. సో వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.